హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మసాలా కారాన్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ కారాన్ని మనం మసాలా యూస్ చేసే ఎలాంటి వెజ్ అయినా నాన్ వెజ్ కర్రీస్కైనా కూడా పర్ఫెక్ట్ సూటబుల్గా ఉండే కారం రెసిపీ అండి. పక్కగా చెప్తున్నాను, కూరల్లో గరం మసాలా యూస్ చేసే పని లేకుండా ఈ కారాన్ని చక్కగా వేసుకుని వాడుకోవచ్చు. ఎక్కువ ఘాట్ అనేది ఉండదు, బట్ టేస్ట్ మాత్రం డబుల్ అవుతుంది. వన్స్ ఈ కారాన్ని యూస్ చేస్తూ మీరు ఇంట్లో కూరలు చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుంది. అంత పక్కాగా షూర్గా చెప్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన కారం ఇది. రీసెంట్గానే నేను సాంబార్ కారం రెసిపీని చూపించాను అండ్ అలాగే ఫ్రైస్లోకి యూజ్ చేసుకునే వెల్లుల్లి కారాన్ని కూడా చేసి చూపించాను కదా. అవి చూడకపోయి ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ ఇస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ మసాలా కారాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. సో ఈ కారాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. అందులోకి శుభ్రం చేసుకుని తొడుమలు తీసేసిన గుంటూరు మిర్చి 400 గ్రాముల దాకా వేసుకుని లైట్గా ఈ మిర్చి అనేది కొంచెం వెచ్చగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే కడాయి సైజుని బట్టి మిర్చిని 2-3 బ్యాచెస్ కింద నిదానంగా వేయించుకుని ఈ వేయించుకున్న మిర్చిని ఎండలో పరుచుకున్న కాటన్ క్లాత్ మీద వేసి ఎండ పెట్టుకోవాలి. అలాగే అదే కడాయిలో ఇంకొక 100 గ్రాముల దాకా కారానికి రంగునిచ్చే కాశ్మీరీ చిల్లీని కానీ లేదంటే బ్యాడిగి మిర్చిని కానీ దోరగా వేయించుకుని వీటిని కూడా ఎండలో ఎండపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం 1/2 కేజీ దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదండి. ఈ 1/2 కేజీ ఎండుమిరపకాయలకి నేను కొలతలన్నీ చెప్తున్నాను. మసాలా ఇంగ్రీడియంట్స్ వీటిని అసలు మిస్ చేయొద్దు. కొలతలన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకోండి. ఫస్ట్ కడాయిలో 25 గ్రాముల దాకా దాల్చిన చెక్క వేయండి. దాల్చిన చెక్క ఎంతైతే తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీలో ఈక్వల్గా అంటే 25 గ్రాముల దాకా లవంగ మొగ్గలు కూడా వేసుకోవాలి. ఇందులోనే 10 గ్రాముల దాకా యాలక్కాయలు, 10 గ్రాముల దాకా మిరియాలు వేయండి. వీటిని ఫస్ట్ కొంచెం దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 10 గ్రాముల దాకా శొంఠి వేసుకోవాలి. అలాగే 20 గ్రాముల దాకా పసుపు కొమ్ముల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 200 గ్రాముల దాకా ధనియాలు వేసుకోండి. అలాగే 30 గ్రాముల దాకా జీలకర్ర కూడా వేయాలి. ఇందులోనే 10 గ్రాముల దాకా ఆవాలు, 10 గ్రాముల దాకా మెంతులు కూడా వేసేసేయండి. ఈ ధనియాల్ని, జీలకర్ర, మెంతులు, ఆవాల్ని కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేయండి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి 1/2 కేజీ మిర్చికి 100 గ్రాముల దాకా కల్లుప్పు అయితే సరిపోతుందండి. ఉప్పు వేసిన తర్వాత కూడా ఈ ఉప్పులో ఉండే చెమ్మంతా పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపిన తర్వాత ఇందులోకి గసగసాలను వేసుకోవాలండి. గసగసాలు వచ్చేసి 40-50 గ్రాముల దాకా గసగసాలు వేసుకోవచ్చు. ఈ గసగసాలు వేసాక జస్ట్ ఒక 2 నిమిషాల పాటు అలా స్టవ్ మీదే ఉంచండి. బట్ స్టవ్ ఆపాలి, ఎందుకంటే ఆ వేడికే గసగసాలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. మీరు స్టవ్ ఆన్ చేసి కనుక గసగసాలు వేస్తే గసగసాలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా దినుసులన్నిటినీ కూడా దోరగా వేయించుకోవాలి. రంగు అస్సలు మారకూడదు, జస్ట్ కొద్దిగా వేగి మంచి సువాసన అనేది రావాలన్నమాట. అంతవరకు వేయించుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని ఈ ప్లేట్ని కూడా ఎండలో పెట్టుకోండి. వీటితో పాటు తొక్కతో ఉన్న వెల్లుల్లిపాయల్ని 100 గ్రాముల దాకా తీసుకుని ప్లేట్లో పరుచుకుని ఎండలో పెట్టుకోండి. ఈ మిర్చిని, మసాలా దినుసుల్ని అలాగే వెల్లుల్లిపాయల్ని కూడా కనీసం 4 గంటలైనా ఎండలో బాగా ఎండనివ్వాలి. మిర్చిని తుంచితే ఈజీగా తునగాలన్నమాట. అంతవరకు బాగా ఎండపెట్టుకోండి. ఇలా ఎండపెట్టుకున్న తర్వాత ఈ మిర్చిని అలాగే మసాలా దినుసులన్నింటినీ కూడా మిల్లు పట్టించేసుకోవచ్చు. ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుని మిల్లు పట్టుకోవచ్చు. మీరు తక్కువ క్వాంటిటీలో కనుక ఇంట్లో చేసుకున్నట్లయితే మిక్సీ పట్టుకున్నా కూడా చక్కగా మెదిగిపోతాయండి. ఎందుకంటే మనం వేయించాము అలాగే ఎండలో చాలాసేపు పెట్టాం కాబట్టి మిక్సీ పట్టుకున్న మెత్తగా పౌడర్ లాగా కారం అనేది తయారైపోతుంది. మిల్లు పట్టించిన తర్వాత కారం అయితే ఇలా తయారవుతుందండి. మంచి రంగుతో గుమగుమలాడుతూ మూత తీయంగానే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ కారం. ఇలా కారాన్ని మిల్లు పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎండలో పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, సో వాటిని మిక్సీ జార్లో కొంచెం క్రష్ చేసుకుని ఆ వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసేసేయండి. ఇందులో వేసి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆముదాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న కారాన్ని మళ్ళీ మిక్సీ జార్లో జస్ట్ ఒక 2-3 పల్సెస్లో మిక్సీ పట్టుకుని ఆ తర్వాత డబ్బాలోకి ఎత్తి పెట్టుకుని స్టోర్ చేసేసుకోండి. 1 ఇయర్ పాటు ఈ గుమగుమలాడే మసాలా కారాన్ని చక్కగా వాడుకోవచ్చు. మనం ఏ మసాలా కర్రీస్ చేసుకున్నా అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినప్పటికీ జస్ట్ అందులో మనం ఈ కారం కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్స్ట్రా వేస్తాం అంతే. ఈ కారంతోనే మంచి మసాలా ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా వచ్చేస్తుందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ఈ కారాన్ని ట్రై చేసి చూడండి.
ఇంకెప్పుడు మీరు మసాలా కర్రీస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇదే కారాన్ని అందులోకి వాడతారు. మరి ఈ కారాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.